హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామంజం బ్లాగ్స్. నువ్వుల మామిడికాయ పచ్చడి తయారు చేసుకుందామండి. దానికి ఉప్పు, నువ్వుల పొడి, జీలకర్ర, ఆవాలు, ఆవపొడి అండి. అంతే. ఇంకా చిన్న ఇంగ్రీడియంట్స్, సింపుల్గా అయిపోతుంది రెసిపీ. ఆయిల్ హీట్ చేసి, ఆయిల్ ఒక హాఫ్ కేజీ ఆయిల్ హీట్ చేసి మంచిగా జీలకర్ర, ఆవాలు ఒక గుప్పెడు, చేతికి ఎన్ని గుప్పెడు అంటే ఎన్ని వస్తాయో అన్ని, గుప్పెడు ఆవాలు, గుప్పెడు జీలకర్ర చిటపటలాడేంత వరకు ఉంచి బాగా వేడి చేసి, కొంచెం ఎక్కువగానే వేడి చేయాలి. దాని తర్వాత దించే ముందు పసుపు ఒక 2 టీ స్పూన్స్ పసుపు వేసి మంచిగా కలిపేసి దించేసేయాలండి. పొయ్యి మీద ఉన్నప్పుడు వేస్తే పసుపు మాడిపోతుంది. దాని తర్వాత హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అద్దపావు తీసుకుంటాం కదా, అలా అద్దపావు తీసుకొని మిక్సీ పట్టేసుకొని దాంట్లో అలాగే వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి. పొంగుతుంది, జాగ్రత్తగా చూసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. మేము 3 కలిపి ఒకటేసారి పెట్టాము, అందుకనే అంత కనబడుతుంది. నేను మూడింటిని డిఫరెంట్గా పెడతాను వీడియోస్, ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేస్తాను. దానికి కొలతలు చెప్తాను. ఇది ఒక్కటేసారి కలిపాం కాబట్టి దీని వీడియో ఊరికే తీయలేమన్నమాట, చిన్నగా. ఎందుకంటే టైం అయిపోతుంది కదా, అందుకని మేము ఒక్కరోజు పెట్టాలనుకున్నాము. అవన్నీ 3 సపరేట్గా చేస్తే చాలా టైం పడుతుందండి. అందుకని కలుపుతూ మీకు చూపిస్తూ డిఫరెంట్గా దానికి పెట్టేస్తాను. ఆ కప్పుతో ఒక నిండా కప్పుతో ఒకటి ఆవపొడి కొంచెం తక్కువ, నిండా నువ్వుల పొడి, బోడగ కంటే కొంచెం ఇంకా తక్కువ సాల్ట్ అనమాట. 3 కలిపి కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా కలిపేసి మంచిగా, అసలు ఉండలు లేకుండా, అంటే ఉప్పు కూడా ఉండలు ఉంటుంది కదా, అలా ఏం లేకుండా హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి దాంట్లోనే వేసేసి బాగా కలిపేసేయాలండి. అంతే, బాగా కలిపి మంచిగా గ్రేవీ ఇట్లా చూస్తున్నారు కదా, అలా అయ్యాక డబ్బాలకి, అంటే పచ్చడి లక్ష్మీదేవి కదా, లక్ష్మీదేవి రూపంలో కొలుచుకుంటాం కాబట్టి మంచిగా డబ్బాలకు పసుపు పెట్టి మంచిగా బొట్లు పెట్టేసేయాలి. బొట్లు పెట్టి వాటిని రెడీ చేసేసాను. దేంట్లో 3 రకాలని చెప్పానుగా, 3 రకాలకి 3 ప్లాస్టిక్ తీసుకున్నాను. మీరు మీ ఇష్టం దేంట్లోనే పెట్టచ్చు, కానీ స్టీల్లో అలా తెల్ల గిన్నెల్లో పెట్టొద్దండి, అది ఖరాబ్ అయిపోతుంది. ప్లాస్టిక్ ఎక్కువ యూస్ చేస్తాము. ఇంకా మీ ఇష్టం, మీ దగ్గర జార్స్ ఉంటే జార్స్ కూడా పెట్టుకోవచ్చు. అంతే. ఈ ముక్కలు బాగా వేసి కలిపేసి నీట్గా కలుపుకొని డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకోవాలి. స్టోర్ చేసింది కూడా ఊరికే మాటికి తీయద్దు. మంచిగా తలస్నానం చేసేటప్పుడు, కలిపేటప్పుడు అలాగే చేయాలి, మళ్ళీ తీసేటప్పుడు అలాగే చేయాలి. మంచిగా మొక్కుకొని ఎప్పటికీ ఇలాగే పెట్టాలి అనుకొని మొక్కుకొని మేము ఒక 5 ఫస్ట్ వేసి తర్వాత మొత్తం కలిపి వేసేస్తాము. అలా చేస్తున్నాను నేను. అందరూ అలా చేస్తారనుకోండి, నేను చేసే చెప్తున్నాను, ఓకేనా. ఇలా చేసి కంప్లీట్ అయిపోయిందండి నువ్వుల మాగాయ్, అంటే నువ్వుల మామిడికాయ పచ్చడి. అలాగే ఉప్పావ అని కూడా అంటాం తెలంగాణ భాషలో. ఇది ఇంతే అండి, సింపుల్ రెసిపీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామంజం బ్లాగ్స్. బాయ్.